హోటల్లో బాంబ్ విషయంలో లాంగ్డన్ అండ్ క్యాథరిన్ని అక్యూజ్ చేసి ఇప్పుడు క్యాథరిన్ మిస్సింగ్ ఉంది, తనను వెతకాలి అంటాడు ఇన్స్పెక్టర్. క్యాథరిన్ ఎక్కడుందో నాకు తెలుసు అంటాడు లాంగ్డన్. క్యాథరిన్ అండ్ లాంగ్డన్ని పరాగ్ సిటీకి ఇన్వైట్ చేస్తుంది బ్రిగిటా గెస్నర్. గెస్నర్ ఎవరు అంటే బుక్ ఓపెనింగ్ సీన్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో వెయిట్లెస్గా ఫీల్ అవుతున్నాము. తను కూడా హ్యూమన్ కాన్షియస్నెస్లో రీసెర్చ్ చేస్తుంది. క్యాథరిన్ బుక్ గురించి తెలిసినప్పుడు తనని కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి ఇన్వైట్ చేస్తుంది. కాన్ఫరెన్స్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు డిన్నర్కి వెళ్తారు. అక్కడ లాంగ్డన్ అండ్ క్యాథరిన్ని గెస్నర్ తన ల్యాబ్కి వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఈ విషయం ఇన్స్పెక్టర్కి చెప్పినప్పుడు ఆ ల్యాబ్ అడ్రస్ ఇమ్మని అడుగుతాడు. ఆ ల్యాబ్కి ఎంటర్ అవ్వాలంటే బయోమెట్రిక్ డీటెయిల్స్ కావాలి, ఇవాల్టికి మా ఇద్దరివి యాక్టివేట్ చేస్తా అని చెప్పింది గెస్నర్ అని అంటాడు లాంగ్డన్. సో ఇద్దరు ల్యాబ్కి వెళ్తారు. లాంగ్డన్ తన డీటెయిల్స్తో ల్యాబ్ని ఓపెన్ చేస్తాడు. ఆ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యి చూస్తే అక్కడ అన్ని ఆర్టిఫాక్ట్స్ అండ్ పెయింటింగ్సే ఉంటాయి. అది అసలు ల్యాబ్ లాగానే ఉండదు. కానీ ఆ కలెక్షన్ చూసి లాంగ్డన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఒక్కో పెయింటింగ్ని పరీక్షగా చూస్తూ వెళ్తాడు. అక్కడ ఒక వాల్ స్కల్ప్చర్ ఉంటుంది, దాన్ని ఒక రాడ్తో మౌంట్ చేస్తారు. వాల్ స్కల్ప్చర్స్ని రాడ్తో మౌంట్ చేయకూడదు అని విసుక్కుంటాడు లాంగ్డన్. అప్పుడే లాంగ్డన్కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. కానీ ఇన్స్పెక్టర్ ముందు ఏమీ రియాక్షన్ ఇవ్వకుండా పెయింటింగ్స్ని చూసుకుంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్కి ఒక కాల్ వచ్చి కొంచెం ముందుకు వెళ్ళగానే లాంగ్డన్ ఆ స్కల్ప్చర్ వైపు వెళ్ళి ఆ రాడ్ని కొంచెం టిల్ట్ చేస్తాడు. అది క్వైట్గా ఓపెన్ అవుతుంది. అందులోకి ఎంటర్ అవుతాడు. అంతే క్వైట్గా అది క్లోజ్ అయిపోతుంది.